కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట పొన్నాడ నాగులపల్లి గ్రామాల్లో ఉన్న తమ పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు రొట్టుముక్కల భాస్కర్రావు అనే లాయర్లు అక్రమంగా ప్రవేశించారంటూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాయవరపు సత్యభామ మీడియాతో మాట్లాడుతూ రాయవరపు మృత్యుంజయరావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలు అయిన తనను మహిళను కూడా చూడకుండా వారు దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని ఆమె గుర్తు చేశారు. నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ, కాకినాడ జిల్లా. మా భూములు వచ్చి ఉప్పాడ కొత్తపల్లి మూలపేట నాగులపల్లి పొన్నాడ గ్రామంలో అనేక మా భూములు ఉన్నాయి. అయితే ఈ భూములన్నింటికి కూడా సజ్జికొని తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మా మామగారు కాలం చేశారు, ఆ తర్వాత మేము వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఈ జరిగే తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేట దగ్గరలో బంగారపప్పు గుడి దర్గా దగ్గరగా మా భూమి ఉంది. ఆ భూమి ఉన్న సర్వే తోట ఉంది. ఆ సర్వే తోటని ఎవరో నరికేస్తానని తెలిసి వెంటనే రావడం జరిగింది. వచ్చి చూసుకుని తిరిగి వెళ్తుండగా సాయంత్రం 5, 6, 7 మధ్యలో నన్ను కారు ఆపి ఆ డ్రైవర్ని బెదిరించి కారు ఆపి దోసేసి అతన్ని నా మీదకి వచ్చి కన్ను పెట్టి బెదిరించి అన్నదాని ఆడవారు మాట్లాడుకుని అసభ్యకరమైన పదజాలతో బూతులు తిడుతూ నన్ను బెదిరించి చంపేస్తానని చూసి బయటకు చేయబడి బయటకు లాగుతుంటే ఈ ముగ్గురు డ్రైవింగ్ కోసం 2, మొత్తం 5 పైనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా చూడగా ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు పిఠాపురం నోటరీ అడ్వకేట్ ఆయన పేరు ఆయనే చెప్పుకున్నాడు. నువ్వు నన్ను ఏం పీకుతావే, నన్ను ఏం పీక్కావు, నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటావా, పెట్టుకో స్టేషన్లో, ఏ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోదు, ఏం పీక్కుంటావో పీక్కో, నేను లాయర్ని, నేనంటే అందరికీ భయమే, పిఠాపురం నా పేరు అందరికీ తెలుసు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెడితే పెట్టుకో, నువ్వు నన్ను ఏం చేయాలి, ఈ భూముల్లో నువ్వు కానీ నీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అడుగు పెడితే అక్కడే చంపేస్తాను అనే బెదిరింపులు సార్. లేదు సార్, ఏం జరుగుతుంది, ఈ మహిళలను మేము ఈ రకంగానే వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా తీసుకో 29వ తారీఖు 29/10/2024 ఇచ్చిన కంప్లైంట్ 10/20 కంప్లైంట్ ఈ రోజు దాకా కానీ తీసుకోకుండా నాటే వేసుకున్నాను. దాని మీద ఎటువంటి కనీసం అతను పిలవడం కానీ అతని మీద మేము ఇచ్చిన మనిషి చంపుతున్నాడు, నరికేస్తానంటే బూతులు తిట్టాడు, చంపుతానప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసు వారు ఈ రోజు దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోకుండా అతను ఇచ్చినట్టు కాగితాలు కబురు పెట్టి కాగితాలు దగ్గర పెట్టుకుని ఆ కాగితాలు పొలం కాగితాలు దగ్గర పెట్టుకుని ఈ పొలం నీదా అని అడుగుతుంటే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పొలాన్ని తీసుకుంటారా, పొలం విషయాలు ఆయన వాళ్ళు చేస్తారా అని డిపార్ట్మెంట్ పొలాల విషయాలు కూడా చూస్తుందని ఇప్పుడు నాకు తెలిసింది. క్రైమ్ అయినప్పుడు ఆడదాని మీద చెయ్యి వేసి నా హింసలు పెట్టి చంపేస్తాను బెదిరించినప్పుడు ఆ కేసు నేను పెట్టుకున్నప్పుడు ఆ కేసు మాత్రం మాట్లాడాలి. పొలాల సంబంధం ఎందుకు, దేనికి పొలాల సంబంధం, డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలాల సంబంధం పని ఏంటి, ఎందుకు పొలాల విషయం మీద మాట్లాడాలి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదే పని వాళ్ళని అడుగుతుంది ఒకటే. గతంలో నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను, సుబ్బారావు అన్న మీద కనీసం ఈ రోజు దాకా కూడా ఏమీ పెట్టలేదు, అతని మీద ఒక ఎఫ్ఐఆర్ వేయలేదు, ఎందుకు కేసు కట్టలేదు కాబట్టి వాళ్ళని యాక్టివ్ చేశాను. నాకు కావాల్సింది మా మామగారి భూములు, ఎవరో కాదు మా మామగారు మా మామగారి భూములు మాకు ఇచ్చారు. అతను పెత్తనం ఏంటి, అతను ఏం చేస్తాను, అతను ఎందుకు పెత్తనం పెట్టాలి, అసలు దేని గురించి చేస్తాను అతను పెత్తనం? మా మామగారు మాకు ఇచ్చిన ఏం తీసుకుంటాను, అతను ఏంటి ఇబ్బంది, వాడు ఎందుకు బెదిరిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, ఎందుకు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, దాని విషయంగా నేను కంప్లైంట్ పెట్టాను. ఒక్కసారి తీసుకున్నాను అతను, నేను పెట్టిన కేసు ఒక్కసారి అతను పిలిచారా, అతను ఎఫ్ఐఆర్ వేసారా, ఏం చేయలేదు. ఇవాళ ఆర్టీఐ పెట్టాను చెప్పి మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారు, వచ్చిన ఆర్టీఐ పెట్టా కాబట్టి ఏం చెప్తే చెప్పమంటున్నారు. ఏం జరుగుతుంది నాకు న్యాయం జరగాలి. మా మామగారి భూముల్లో నాకు హక్కు ఉంది, నేను అమ్ముకుంటాను, ఆడుకుంటాను, నేను తీసుకుంటాను, వీళ్ళు ఎవరు అడ్డుపెట్టడానికి, ఏంటి ఇతను బెదిరింపు, నేను లాటరీ లాయర్ అంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకు తక్షణం నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను, ఇదే నాకు బాధ.